మీరు ఒక సైలెంట్ మీరు చేసే ప్రయత్నం మీరు మార్పు కోసం చాలా చేస్తున్నారు వెనకాల. ఈ చేస్తున్న దాంట్లలో మీకు ఎంత మేరకు అనిపించింది రిజల్ట్? అంటే మాకు బయట పోయి చూస్తే ఈ సమస్యలు చూస్తుంటేనేమో అసలు ముందుకు పోతుందా వెనక్కి పోతుందా అర్థం కాని సమస్య కనిపిస్తుంది. మీరు చేస్తున్న ఒక రకమైన పోరాటంలో మార్పు రావాలి, ఇంకా సమాజంలో ఇటు రాజకీయాల్లో మార్పు రావాలి. మంచి ప్రశ్న. నిజంగా ఈ రోజు మనం వేసుకోవాలి. కానీ రెండు విషయాలు నేను నిరాశకి ఎందుకు గురి కాకూడదంటే నిరాశ పరిష్కారానికి దారి తీయదు, మరింత నాశనం చేస్తుంది. రెండు కారణాలు. ఒకటి, ఇంత అధ్వాన్నంగా ఉన్నాయని మనం చాలా మాట్లాడుతున్నాం, కానీ ఇంకొకసారి ఇంకో కోణం నుంచి చూడండి. గత 30-40 ఏళ్లలో, ముఖ్యంగా 1991లో నరసింహారావు గారు ఆర్థిక వ్యవస్థలో సంస్కరణ శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి, నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, మన జీవితంలో ఎన్ని మంచి మార్పులు వచ్చినాయి మీరు ఒకసారి లెక్కేసుకోండి. ఆనాడు ఎంతసేపు మనం మాట్లాడుకుంటే కరెంట్ ఉండేది కాదు, ఈసారి 30 సార్లు కరెంట్ పోయేది. ఏసీ అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఫోన్ లేదు. గవర్నమెంట్ టెలిఫోన్ మనం రావాలంటే 3 ఏళ్ళు పట్టేది, బోల్ డిపాజిట్ కట్టి. ఆ వచ్చిన ఎప్పుడు చెడిపోతుండే. అది మన జీవితాల్లో ఈ 30 ఏళ్లలో చాలా చాలా మంచి మార్పులు కూడా వచ్చినాయి. కాబట్టి సమస్యలు ఎన్నున్నా కూడా దీర్ఘకాలంగా ఏం జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి మనం. అది మర్చిపోతే ఎప్పుడు నరకే కనిపిస్తుంది. ఆశావాదం దాని నుంచి వస్తుంది. రెండోది, మనకున్నప్పుడు మనం చాలా మాట్లాడుకునే వాళ్ళ ప్రభుత్వాల మీద, పరిపాలన మీద కొన్న నిస్పృహంతో వెడకెక్కాం. దాన్ని కన్స్ట్రక్టివ్గా ఛానలైజ్ చేయాలి, నిర్మాణాత్మకంగా. దీన్ని ఆల్ రైట్, దీనికి పరిష్కారాలు ఏంటి, దేవుడి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో బిడ్డ అంటే ఏం చేయాలో మనకు తెలియకపోతే, ఆ రకంగా నిర్మాణాత్మకంగా మనం ఈ బాధని, ఆవేదనని, ఈ వాస్తవాన్ని మలచలేకపోతే మన సమస్యల భాగం అవుతాం. కాబట్టి మనమంతా చేయాల్సింది చేస్తుంది ఆ పని. ఒకటి, చారిత్రక దృక్పథం, నిరాశ కాకుండా ఎంత సాధ్యమో మరింత చేస్తే మరింత ఎక్కువ మంచిగా జరుగుతుంది. రెండోది, మన ఆవేదనని, మనం చూస్తున్న కఠోర వాస్తవాలని పనికొచ్చే రీతిని నిర్మాణాత్మకంగా మలచినట్లాగా. అందుకని నేనేనాడు కూడా పరిష్కారం లేని విమర్శ ఎప్పుడు చేయాలి. నా జీవితంలో ఎప్పుడైనా సరే మీరు చూడండి, గత 30 ఏళ్లలో ఒక్కసారి కూడా పరిష్కారాన్ని చూపని విమర్శ ఎప్పుడు చేయలేదు. రెండోది, మంచి చేస్తే అభినందించకుండా ఎప్పుడు ఉండలేదు. కొద్దిపాటి మంచి చేసినా కూడా దాన్ని ప్రోత్సహిద్దాం, అభినందిద్దాం. ఇంకో మార్గం లేదు. సమాజాలు బాగుపడడానికి ఇంకొక ఏమన్నా సినిమాలో ఏంటంటే ఒక హీరో వచ్చి ఒక మంచి పాట పాడేసరికి అంత ముందుగా నరకం అన్నదా పాట వేసరికి స్వర్గం అయిపోతుంది. అది సినిమాల్లో సాక్ష్యం. లైఫ్లో ఎప్పుడు కూడా ఒక పాటతో నరకం స్వర్గంగా మారదు. నరకాన్ని స్వర్గంగా మార్చడం కోసం దాని వెనకాల చాలా పద్ధతులు కావాలి. అవి ఏర్పాటు చేయాలి, ఓపికగా కష్టపడాలి, టైం ఇవ్వాలి. చివరిగా ఒకటి, మనము ఇందాక మాట్లాడుకున్నాం, ఆడపిల్లల భద్రత, మహిళలు ఇంకా తిరిగే పరిస్థితి కనిపిస్తుందా మనకు రాత్రిపూట అనేది చూసుకుంటే, మనకు కలకత్తాలో జరిగిన ట్రైనింగ్ మెడికల్ స్టూడెంట్ పైన ఎట్లా చూడొచ్చు అంటే, మనమేమో చాలా గొప్పగా చెప్తున్నాము, మహిళల భద్రత పైన మనం ఎంత ఖర్చు పెట్టామో చెప్తున్నాము, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నో చెప్తున్నామో, కానీ తీరా చూస్తుంటే ఆ జరిగిన విధానం. ఇప్పుడు విజయ్ మీరు అన్నట్టుగా దీనికి స్పందించని మనిషి ఈ దేశంలో ఉండడు. అక్కడ ఎక్కడో ముక్కుపచ్చలారు నా పిల్లకి జరిగినా కూడా నా మనసులో నా చెల్లి కావచ్చు, నా కూతురు కావచ్చు, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఈ భావం ఉంది. అందుకే నిర్భయ ఢిల్లీలో అయినా, లేకపోతే దిశ హైదరాబాద్ అయినా, ఇప్పుడు కలకత్తాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్కి అయినా కూడా మనందరం స్పందించడానికి కారణం ఏంటంటే, ఇది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనం ప్రాణంగా ప్రేమించేది మన కుటుంబం కావచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఎవరు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగదని లెక్కలేదు. దానికి పశ్చిమ బెంగాల్లో నేరాలు కొంచెం తక్కువ. ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త మధ్యతరగతి విలువలు ఉంటే కొంచెం నేరాలు తక్కువ ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కాబట్టి ఇక్కడ అక్కడ అనుకోవడం లేదు. అందుకే స్పందిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా స్పందించాలి, మన భావాలు వ్యక్తం చేయాలి, కానీ నిరాశకు గురి కావద్దు. ఒక్క నేరం జరిగిన మహిళల మీద చాలా దారుణం, కానీ పోలికలు చూస్తే ఇతర దేశాలతో, ఇతర సమాజాలతో ఇప్పటికి కూడా మన దేశంలో మహిళల మీద అత్యాచారాలు, నేరాలు ఇంకా మరీ ఎక్కువగా లేవు. కాబట్టి నిరాశకు గురైపోయి మనం కనుక ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని పోగొడితే ఏమవుతుందంటే, ఆ వంక చూపెట్టి విజయ నువ్వు ఉద్యోగం చేయబాకు, అమ్మ నువ్వు కాలేజీకి వెళ్ళబాకు, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు, ఇంటి పట్టునే ఉండు, పరదా వేసుకుండు అని మళ్ళీ గతంలోకి తీసుకెళ్తాం. మహిళల రక్షణ పేరుతో మనకున్న ఆందోళనని, ఆతృతని, మహిళల్ని వంటింటికి పరిమితం చేసే పరిస్థితి అయినట్టయితే అది చాలా అన్యాయం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనకి సమస్య ఉన్నది, పరిష్కారం కావాలి. కానీ ఇప్పటికి కూడా మన సమాజంలో భయంకరమైన పరిస్థితులు లేవు. అవి రాకుండా కాపాడుకోవాలి. నిరాశకు గురి కావద్దు. ఈ పేరుతో మహిళల్ని మళ్ళీ
నువ్వు చదవద్దు, నీకు మార్కెట్లో ప్రవేశం వద్దు, నీకు ఉపాధి వద్దు, ఆర్థిక వ్యవస్థ వద్దు, సమాజంలో నీకు స్థానం వద్దు, ఇంట్లో పరిమితం కాని చెప్పి అన్నది మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్ళడం అవుతాం. రెండోది, మనం ఒక పెద్ద తీవ్రమైన సమస్య వచ్చాక స్పందిస్తున్నాం. ఒక భయంకరమైన మానభంగము, తర్వాత హత్య అంటే అంతకంటే తీవ్రమైన నేరం అనేది ఇంకోటి అమానుషమైన చర్య. కానీ ఈ లోపల సబ్ థ్రెషోల్డ్ చాలా నా దృష్టిలో, ఏ ఆడపిల్లని అడగండి, నేను చెప్పలేని మీరు చెప్పగలుగుతారు, మీరు జీవితం అనుభవిస్తున్నారు కాబట్టి, మహిళలకి చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలేజీకి వెళ్ళినా, వర్క్ ప్లేస్కి వెళ్ళినా, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసినా కూడా హేళనలు, ఎకసెక్కాలు, ఆ అమ్మాయి సౌందర్యాన్ని బహిరంగ వర్ణించటాలు, ఏలవేయటాలు, అనుమతి లేకుండా ముట్టుకునే ప్రయత్నం చేయటాలు, ఇవన్నీ రోజు నేను వింటుంటాను. ఆ స్థాయిలోనే తోటకూర నాడే మనం అదుపు చేసే ప్రయత్నం చేసామనుకోండి, పెద్ద నేరాల దాకా వెళ్లకుండా సమాజంలో భద్రత వస్తుంది. మీరు చిన్న చిన్న నేరాలు కదా వదిలేశారనుకోండి, మీరు ఇవి క్రమక్రమంగా పెరుగుతాయి, ఒక భద్రత లేని వాతావరణం వస్తుంది. కాబట్టి పెద్ద నేరాల సెలవులుగా మనం స్పందిస్తాము, ఉరిశిక్ష చేయాలంటాము, 10 రోజుల్లో వేస్తే సంతోషం, తర్వాత చూద్దాం. కానీ ఆ పరిస్థితి రాకుండా మహిళల మీద చిన్న చిన్న నేరాలు ఏల వేసి గొడవ చేసినా సరే, ఈవిటీజం చేసినా సరే పెద్ద శిక్ష అయ్యక్కర్లా, వెంటనే వారం రోజుల్లో 10 రోజుల్లో వాళ్ళని గుర్తించి శిక్ష వేసే ఏర్పాటు, చిన్న శిక్ష వేసే ఏర్పాటు. బ్రిటన్లో ఈ రైట్స్ జరిగినాయి గత 15 రోజులుగా. 29 జూలైన ఆ దారుణమైన సంఘటన జరిగింది. బ్రిటన్లో అమ్మాయిల్ని దుర్మార్గులు చంపేయటం 29 జూలైన. ఇప్పుడు 14 ఆగస్టు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని డజన్ల మందికి శిక్షలు పడ్డాయి, తెలుసా మీకు సంగతి? ఫాస్ట్గా 2 వారాలు గడవకుండానే అక్కడ అల్లర్లకు పాల్పడిన వాళ్ళకి చాలామందికి శిక్షలు పడిపోయినాయి ఇప్పటికే 14 రోజులు. మనకి ఇదేదో వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది. అలా 10 రోజుల్లో ఈ చిన్న చిన్న నేరాలు ఆడపిల్లల మీద చేసిన వాళ్ళకి వెంటనే అక్కడికక్కడే కమ్యూనిటీ కోర్టులు పెట్టేసి, చిన్న లోకల్ కోర్టు పెట్టేసి, అక్కడికక్కడే సాక్ష్యం తీసుకుని వచ్చినది 1000 రూపాయలు జరిమానా అనండి. అంతకంటే కూడా ఎక్కర్లేదు ప్రస్తుతానికి. స్టూడెంట్ అయినట్లయితే నువ్వు స్టూడెంట్కి పూర్తి అయ్యేదాకా నువ్వు ప్రొబేషన్లో ఉంటావు. ఇంకొకసారి అలా చేస్తే నీకు స్టూడెంట్ లైఫ్ ఖతం. ఆ భయం కలిగించండి. నీకు ఉద్యోగం రాదు, ఆ భయం కలిగించండి. ఆ ప్రయత్నం చేస్తే ముందేమవుతుంది, సమాజంలో ఒక భద్రత వాతావరణం వస్తుంది. ఆడపిల్లల్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి సాధ్యం కాదు. ఇది సమాజం సహించుకునే ఒక సంకేతం ఉంటుంది. ఇక ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా నెల రోజుల లోపల శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. నాకేం అనుమానం లేదు అందులో, కొన్ని కేసులైనా సరే. ఇక మూడోది, ఇప్పుడు హాస్పిటల్ కానీ పట్టుకుని డాక్టర్లంతా కూడా, యువ డాక్టర్లంతా కూడా ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా వర్క్ ప్లేస్లో ఇక మనకి సేఫ్టీ అనేది ఆటోమేటిక్ అనుకోవడానికి లేదు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మనం వాళ్ళకి భద్రత కలిగే వాతావరణం, ఇష్టం వచ్చినట్టు అందరూ చొరబడే ప్రయత్నం చేయకుండా, ఇలా ఇప్పుడు ఇది సార్ దారుణమైన నేరం. ఇది కాకుండా కూడా డాక్టర్లు ఏమైనా చేస్తుంటే, డాక్టర్లు దేవుళ్ళు కాదు. పేషెంట్ కనుక ప్రాణాపాయ స్థితిలో వస్తే, లేకపోతే ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితిలో వస్తే ప్రాణాలు పోతాయి. ప్రాణం పోతే డాక్టర్ని తంతానట్టు ఎట్లా? కాబట్టి అలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు ఉండాలి. అందరూ వచ్చి చొరపడి, ఒక పేషెంట్ ఒకటి 10 మంది అటెండెంట్స్ ఉంటారు. అలాంటి అవకాశం లేకుండా ఇలాంటి వర్క్ ప్లేసుల్లో భద్రత కలిగించాలి. సమాజంలో అందరికీ ముందు కొన్ని పరిమితులు అర్థం కావాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ట్రాఫిక్లో మన వెహికల్ ఇంకో వెహికల్ పొరపాటున టచ్ అయింది, ఎవరు పొరపాటున ఉండొచ్చు, ఎవరు కావాలని చేయరు. ఈ గందరగోళంలో వెంటనే మన రెస్పాన్స్ ఏంటి? బయటకు వచ్చి ఊగిపోతూ కోపంతో వీడు వాడి మీద వాళ్ళ మీద కలపడతారు. ఆ మధ్యలో అక్కడే ఆపేసి ట్రాఫిక్లోనే కాదు, దొరికితే వాడిని బలహీనైతే తంతారు, వాడిని పడేసి. ఇది కాదు, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి, సిస్టమ్స్ ఉండాలి. ఏమన్నా ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటము, లేకపోతే ఇన్సూరెన్స్ నెంబరు, మీ కార్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవటం, మీరు తర్వాత చూసుకోండి, ఇన్సూరెన్స్ చూసుకోండి, మీరు పోలీసులు చేసుకోండి. అంతేగాని ప్రతి చిన్న ఇంటరాక్షన్ సమాజంలో అది హింసకు దారితీయటం అయినట్టయితే, చేసుకోవడంతో పరిష్కారం లేకపోయినట్టయితే సమాజం అరాచకత్వం అవుతుంది. బంగ్లాదేశ్లో ఏమైంది, చివరి పోలీసులు ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మీరు ఎవరు రాలేం బాబు అని చెప్పని. కాబట్టి మనం స్లోగా అరాచకత్వం స్థాయికి వెళుతున్నాం. ఎక్కడికక్కడ చట్టం చేతిలో తీసుకోవటం, బాధిపారేయటం, కొట్టేయడం, ఇది పద్ధతి కాదు. మీకు ఎంత ఇబ్బంది కలిగినా సరే అది పద్ధతి కానే కాదు. దేని చూసుకున్నా కూడా ఇక్కడ అవేర్నెస్సే ముఖ్యం అనిపిస్తుంది. ప్రతిదానికి కూడా ఒక క్లారిటీ తీసుకురావాలి వాళ్ళకంటే, ఇటు మామూలు ప్రజానికి. ఇవన్నీ చేయించాలంటే పాలకుల్లో ముందు చిత్తశుద్ధి ఉండాలా, కొంత సంయమనం కావాలా. నాకు విఐపి కల్చర్ కావాలా, నన్ను ఒక కింగ్ లాగా చూడాలా, నా వెనకాల 100 మంది 1000 మంది ఉండాలి అనగానే మీ మీద నమ్మకం పోయింది ముందు. అసలు
మీరు మనిషిలా ప్రవర్తించట్లా. మీరు సమాజానికి ఏమైనా చెప్పినా కూడా మీ మాట వినేవాడు ఎవడో ఉండడు. మీరు పాటించండి దాన్ని. మీరు క్యూలో నుంచోండి. మీరు ఒక కింగ్లాగా ప్రవర్తించబోకండి. నేను కొమ్మునిపోయింది వెళ్ళేది 5 నిమిషాలు ఆలస్యమైతే మీ కార్లకు అదే పనికి ఇంత బ్రహ్మాండం పెట్టుకోపోకండి. అరే వేల మంది రోడ్ల మీద నిలబడి ఉంటే దుమ్ము రేపుకుంటే మీరు ఒకసారి మీ కారు మాత్రం ఎందుకు వెళ్తాడో దేవుడికి ఎరుక. ప్రజల పని కూడా కాకపోవచ్చు చాలా సందర్భాల్లో. వెనక ముందు 30 వెహికల్స్ పెట్టి మీరంతా వెళ్ళిపోతుంటారా? ఏంటిది? ప్రజలు మీ మాట ఎందుకు అంటారు? కొంచెం సమయాన్ని పాటించండి. మనుషుల్లా ప్రవర్తించండి. ఓటు దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం పెడుతున్నారు, చేతి దండాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చేలాగానే మహారాజులాగా చక్రవర్తిలాగా ప్రవర్తిస్తున్నారు. అది ఆ ప్రవర్తన కొంత మార్చండి. కొంచెం ఇంగిత జ్ఞానంతో ప్రజలను ప్రేరేపించండి. ఖచ్చితంగా మాట వింటారు. కానీ మీరు కొంత పాటించకపోతే మాట వినరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాట్లాడాలంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఎనీహౌ సమయం కేటాయించి మాకు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.